నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ఏంటి నా వెనకాల ఒక డెకరేషన్ ఉంది నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటున్నారా నేను ఇప్పుడైతే సంగారెడ్డిలో ఉన్నాను ఎందుకు అని అంటారా మీకు అందరికీ తెలిసిందే జగ్గారెడ్డి గారి కూతురు జయారెడ్డి పెళ్లి సో ఇక్కడ ప్రెజెంట్ పండగ వాతావరణం అయితే నెలకొంది లోపల గుళ్ళో చేస్తున్న రామాలయంలో పెళ్లి ఇంకా కంప్లీట్ గా అసలు ఈ వీధిలో మొత్తం అంగరంగ వైభవంగా పండగ వాతావరణం నెలకొంది సో లోపల ఎలా ఉంది డెకరేషన్స్ ఎలా ఉన్నాయి వంటలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం లోపల రండి నాతో పాటు సో చూస్తున్నారు కదా లోపలికి అయితే వచ్చేసాము ఎక్కడ చూసినా మొత్తం ఫుల్ డెకరేషన్ తో అయితే నిండిపోయింది ఇక్కడ ఎంట్రన్స్ రాగానే నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఎంత పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా అందంగా కనిపిస్తుంది అంటే గుడిలో పెళ్లిళ్ళు ఆ పండగలే కాకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారి కూతురు పెళ్లి కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణం లాగా అయితే ఉంది ఇక జగ్గారెడ్డి గారు అయితే గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకా లోపలికి వెళ్దాము ఎలా ఉంది ఇక్కడే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఇక కంప్లీట్ లోపలికి వచ్చేసాము పెళ్లి మండపం అయితే చూద్దాము ఇంకా పెళ్లి మండపం దగ్గర కంప్లీట్ డెకరేషన్ అయితే పూర్తయిందనే చెప్పాలి ఆ తర్వాత పెళ్లిని వీక్షించడానికి కూడా ఇక్కడ సీట్స్ అయితే అరేంజ్మెంట్స్ చేశారు చైర్స్ కంప్లీట్ గా అరేంజ్ చేశారు దాంతో పాటు అంటే ఒక సెగ్రిగేట్ చేసి ప్రాపర్ గా చేశారు అక్కడ పైనుంచి కూడా చూస్తే పైనుంచి కూడా పెళ్లి చూసే విధంగా అక్కడ సీట్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు ఇంకా పైన చూసుకుంటే వర్షం పడ్డా ఎలాంటి ఆటంకాలు రాకుండా కూడా ఈ గ్లాస్ రూఫింగ్ అయితే చేశారని చెప్పొచ్చు ఇంకా అరటి తోరణాలు కావచ్చు ఇక తాటికి సంబంధించి వీటితో కూడా ఒక మంచిగా చక్కటి అరేంజ్మెంట్స్ అయితే చేశారని చెప్పొచ్చు ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అంటే చాలా మంది సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెళ్లి వీక్షించేలాగా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇంకా ఈ గుడి లోపల అంటే మెయిన్ గుడి ద్వారం దగ్గర కూడా లోపల కూడా చాలా పూలతో చాలా చక్కగా అలంకరించారని చెప్పవచ్చు అంటే పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి అలాగే రాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుంది పండుగలు ఎలా అలంకరిస్తారో అదే విధంగా ఇప్పుడు కూడా అలంకరించారని చెప్పొచ్చు ఇక మండపం దగ్గర చూసుకుంటే ఇంకా అక్కడ కీర్తిశేషులు తూర్పు జగ్గారెడ్డి జామాయమ్మ ఆశీస్సులతో అని చెప్పేసి రాసి మండపాన్ని అయితే డెకరేట్ చేయడం జరిగింది చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ పెళ్లి ఎలా జరగబోతుంది వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు ఇంకా లోపలికి వెళ్దాము గుడిలో లోపల ఎలా అలంకరించారు అంటే ఫస్ట్ మనం పూజ చేసి స్వామివారి దర్శనము పూజ చేసుకున్న తర్వాతే కదా పెళ్లిళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక్కడ చూడండి మొత్తం అలంకరిస్తున్నారు అంటే పిల్లర్స్ కి ఎలా అయితే పెట్టాలి అనేది ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు పూలతోనైతే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది రోజు చూసే పూలే కానీ అరేంజ్మెంట్స్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది కదా సో అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా పెళ్లి అని అంటే చెప్పలేము హిందూ సాంప్రదాయంలో అయితే పెళ్లిళ్ళకి చాలా పెద్ద అంటే కీలకంగా మనం పాత్ర ఉంటుంది కాబట్టి పండుగలకైనా అంత ఖర్చు పెట్టాం కానీ పెళ్లిలకు అంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాము సో ఇక్కడ చూడండి గుడి లోపల కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారు పూలతో అని చెప్పొచ్చు ఇక ఈ కళ్యాణం చూడడానికి అయితే చాలా మంది పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ రావాల్సి ఉంది కాబట్టి అరేంజ్మెంట్స్ అయితే చాలా అద్భుతంగా జరిగాయి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీగా పెళ్లి చూసుకొని వధువరులని ఆశీర్వదించి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక పెళ్లి అయితే 8:45 అయితే చాలా తక్కువ టైం ఉంది ఆ టైంలోనే ఇంకా అరేంజ్మెంట్స్ కంప్లీట్ కావాలి కాబట్టి సో చాలా ఫాస్ట్ గా హడావిడిగా అన్ని చేస్తున్నారని చెప్పాలి వాతావరణం అయితే చాలా బిజీగా రష్ గా కనిపిస్తుంది సో మేము వస్తుంటే కూడా అంటే అక్కడ కమాన్ నుంచి కూడా ఫ్లెక్సీలతో అలాగే లైట్స్ తో చాలా పండుగ వాతావరణం అయితే తలపించిందనే చెప్పాలి ఇక్కడ ఇంకా జగ్గారెడ్డి గారు అంటే సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి సో అట్లాగే ఇక్కడ వాతావరణం కూడా సంగారెడ్డిలో అలాగే ఉంది చాలా మంది వస్తుంటారు చాలా మందికి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు ఇంకా ఎంత మంది వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత విధంగా పెళ్లి అయితే చేస్తున్నారనే చెప్పాలి సో
చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్యారిగేడ్స్ వేశారు. ఇక్కడ గ్రామస్తులకు కావచ్చు, వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెళ్లి ఈజీగా చూసి ఆశీర్వదించడానికైతే ఇలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.